హాయ్ అండి, అందరికీ నమస్కారం. గోదాదేవి వ్రతం అండి, రెండవ భాగము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక రెండవ భాగం మొదలు పెడదామండి. మనము మొదటి పాటలో మనకి మోక్షాన్ని ప్రసాదించేవాడు ఆ పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నాం. నారాయణుడు ఒక్కడే మనకు మోక్షాన్ని ప్రసాదించేవాడు. మనము ఆ పరమాత్మని పొందాలంటే ఆయన నామాన్ని జపిద్దాం, అందరూ కలిసి వెళ్ళి ఆయన దర్శనం చేద్దాం అని చెప్పుకున్నాము. ఇప్పుడు రెండో పాశురం అంటే రెండో కథలో చూద్దాం. రెండో పాశురములో ఈ వ్రతం చేయడానికి కావలసిన విధానాలు, చేయవలసినవి, వదలవలసినవి ఆండాళ్ తల్లి మనకు చెబుతూ ఇప్పుడు ఈ పాశుకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. ఓ భాగ్యవంతులారా, దుఃఖముతో కూడుకున్నటువంటి ఈ సంసారంలో కూడా ఆనందాన్ని అనుభవిస్తున్న అదృష్టవంతులారా, ఈ లోకం దుఃఖమయం కదా. ఆనందం ఎక్కడిది అంటే ఎప్పుడైతే మీ మనసు ఆ పరమాత్మ వైపు మళ్ళిందో అప్పుడే మీరు ఆనందంతో ఉన్నట్లు లెక్క. సాక్షాత్ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే భూమి మీద అవతరించాడు. ఏ విధముగా మీరు మీ పాపములను పోగొట్టుకొని భగవంతుణ్ణి చేరగలరో ఆ విధానాన్ని తెలుసుకోండి. నామం నం పావైక్ నోము చేయడానికి అంటే ఈ వ్రతం చేయటానికి కావలసినటువంటి విధానాలు చెప్తాను, వినండి. ఏం చేయాలో చెప్తాను, ఎవర్రా వింటున్నారు, వినండి. పరమాన్ ఆడిపాడి పాల సముద్రములో శేషశాన్యంపై యోగ నిద్రలో నిద్రిస్తున్నటువంటి ఆ స్వామి యొక్క, ఆ పురుషోత్తముని యొక్క చరణాల మీద, పాదాల మీద పాడండి. మీరు ఎంత బాగా వస్తే, ఎంత చక్కగా పాడగలిగితే అంత చక్కగా పాడండి. పాడుతూ వ్రతం చేయడానికి వెళదాం రండి. ఆయన పాల సముద్రంపై ఉండగానే ఆయన గురించి పాడితే అక్కడే ఆ తల్లి కూడా, ఆ లక్ష్మీదేవి కూడా ఆ స్వామి పాదాలను ఒత్తుతూ ఉంటుంది కనుక ఆ సమయంలో చక్కగా పాడితే ఆ తల్లి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. లక్ష్మీదేవి దగ్గరే ఉంటాడు కాబట్టి అప్పుడే మనకు స్వామి దొరుకుతాడు. ఇప్పుడు మనము అందరము కలిసి ఆ శ్రీకృష్ణ నామాన్ని పొందుదాం, పాడుదాము. బిడ్డ అడిగింది ఏదైనా సరే తల్లి ఇవ్వకపోతే ఆ పిల్లవాడు ఎలాగైతే మారం చేస్తాడో, అలుగుతాడో, అలాగే మేము నెయ్యి తినము, పాలు తినము అంటుందట ఆ తల్లి. పాలు తినడం ఏమిటండి? మరి విడ్డూరం కాకపోతే గొల్లలు కదండి. వాళ్ళ మనసు నిండా కూడా కృష్ణ పరమాత్మ నిండి ఉంటాడు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతారో, ఏం చేస్తారో కూడా వాళ్లకు తెలీదు. మనము పండుగ వస్తే పాలు నేతితో కలిపి పిండి వంటలు చేసుకుంటాము కదా. అంచేత స్వామి మాకు కనిపించే వరకు కూడా మేము పిండి వంటలు తినము. నెయ్యి, పాలు, పాల పదార్థములు ఏమీ కూడా వాడము అని చెప్తున్నట ఆండాళ్ తల్లి. అంటే మేము కండ్లకు కాటుక పెట్టుకోము, తలలో పూలు ముడుచుకోము అని అంటుంది. ఎందుకట? భగవంతుడు తనకు దూరంగా ఉన్నప్పుడు, మన మీద అనుగ్రహం లేనప్పుడు మనకి ఈ విషయంలోని కూడా ఆశలే ఉండవు. ఏది చెయ్యాలో అదే చేస్తాం, ఏది చెయ్యకూడదో అదే చెయ్యం. పెద్దలు చెప్తారు కదా, మనకు ఏ పని చేస్తే మంచిదో, ఏ పని చేస్తే చెడ్డదో. అందుకే పెద్దలు చెప్పిన దారిలోనే నడుద్దాం. ఎవరి మీద చాడీలు చెప్పం, లేనిపోనిని చెప్పము. దాన ధర్మాలు చేస్తాము, పెద్దలకు అన్నదానము చేస్తాము. జీవితంలో శక్తికి మించి
తోడి తోటివారి సుఖానికి పాటుపడదాం. అంతా నాదే, నా కోసమే అన్న భావాన్ని పోవాలి. అంతా వాడితే వాడి కోసమే మనం అన్న భావన పెంచుకోవాలి. సర్వము విష్ణుమయం జగత్ అని అనుకుంటే అప్పుడు ఆ జగత్తులో నీదంటూ ఏమీ ఉండదు. దాన ధర్మాలు పుచ్చుకునేవారు తృప్తి చెందే వరకు ఇవ్వాలి. మనకి అవకాశం ఉంటే పెద్దలను గౌరవిద్దాం, పండితులను సన్మానిద్దాం. ఇలా ఎన్నెన్నో పెద్దలు చెప్పిన అన్ని రకాలైనటువంటి మంచి పనులు చేద్దాం అని చెప్తున్నారు. ఆ రెండో పాశురం సమయాలు చెప్పారో అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. మనము చేయవలసిన పాల సముద్రంలో యోగ నిద్రలో ఉన్న ఆ పరమాత్మ యొక్క పాదాలను కీర్తించటం, బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయటము, తిరువరాధన, ప్రసాదంలో తప్ప పాలు నెయ్యి తీసుకోకుండా ఆహార నియమాలు పాటించటము, కంటికి కాటుక పెట్టుకోకుండా ఉండటము, తలలో పువ్వులు పెట్టుకోకుండా ఉండటము, పెద్దలు చెప్పిన మంచి పనులు చేస్తాం. ఎదుటి వారిపై అదే పనిగా చాడీలు చెప్పడం ఆత్మస్థుతి, పరనింది పనికి రాదు. సీతాదేవి కూడా తాను లంకలో పడిన బాధలు రామునికి ఎప్పుడూ చెప్పుకోలేదట. దాన ధర్మాలు చేయటము. భక్తులకు అందరికీ ఒక మనవి, నేను